హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, మనకైతే నిన్న 2 జూలై నాడు మనకైతే 2-4-6 సెమిస్టర్ యొక్క రిజల్ట్స్ అనేవి శాతవాహన రిలీజ్ చేసిందండి. ఇక్కడ మన చాలా మంది డౌట్స్ ఏంది అడుగుతున్నారంటే, రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ రివాల్యుయేషన్ ఎవరు అప్లై చేయాలి, అప్లై చేయకూడదని నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. చాలా మంది రివాల్యుయేషన్ అందరు అప్లై చేస్తున్నారు, ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు. ఎవరు అప్లై చేస్తే బెనిఫిట్ అవుతారు అండ్ ఎవరు అప్లై చేయొద్దు, వాళ్ళు అప్లై చేసిన బెనిఫిట్ గారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు అడిగిన డౌట్స్ నేను నిన్న పెట్టిన రిజల్ట్స్ వీడియోలో మీరు కామెంట్ బాక్స్లో అడిగిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ కామెంట్ బాక్స్లో అడిగిన డౌట్ ఏంటంటే, మనకు సెకండ్ సెమ్ యొక్క రెగ్యులర్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ కాలేదండి. సెకండ్ సెమ్ ఎవరైతే రెగ్యులర్ R25 సిలబస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజల్ట్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయలేదు శాతవాహన. ఈ 7 days లోపు మీ యొక్క రిజల్ట్స్ కూడా రిలీజ్ అవుతాయండి. నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో, వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను నేను. ఇక్కడ క్లియర్గా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సెకండ్ సెమ్ బ్యాక్లాగ్ అండ్ 4th సెమ్ 6th సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇప్పుడు అందులో ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు రివాల్యుయేషన్ ఎప్పటిదాకా లాస్ట్ డేట్ ఉన్నది నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో, ఓకే, రివాల్యుయేషన్ అప్లై చేద్దాము అని కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే ఒక్కసారి ఇది వినండి. ఇప్పుడు మీకు కాన్ఫిడెంట్ ఉండి ఏంటంటే, నేను చాలా మంచిగా రాసిన ఎగ్జామ్ కానీ శాతవాహన యూనివర్సిటీ నన్ను ఫెయిల్ చేసింది అనేది కామెంట్ బాక్స్లో మీరు తెలియజేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు మాత్రం వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉంటుంది, ఓకే, నేను రాసిన క్వశ్చన్కి ఆన్సర్కి కరెక్ట్గా లింక్ అవుతుంది అనేది మీకు కాన్ఫిడెంట్ ఉన్నట్లయితే, ఓకే, మీరు రాసిన ఆన్సర్ కరెక్టే 100% అయితే, సో మీరు ఖచ్చితంగా అప్లై చేయండి రివాల్యుయేషన్కి. సో మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాడు, ఓకే. మీరు రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అందులో బెనిఫిట్ అయి పాస్ అవుతారు. సో ఇక్కడ ఎవరు అప్లై చేయకూడదు, ఈ రివాల్యుయేషన్ అనేది ఎవరు అప్లై చేయకూడదు అంటే, ఎవరికైతే నో కాన్ఫిడెన్స్ ఉండదు, ఓకే. ఎందుకంటే కొద్దిగా హోప్ ఉంటుంది, కడదాంలే, నేను పేపర్స్ నింపాను కదా, పాస్ అవుతాను, ఏముందిలే, మనీ కదా 300-200 అని అనుకుంటారు. సో చాలామంది నేను లాస్ట్ ఇయర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ చూశాను అండ్ మనకు పేనా 135 రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి, అందులో కూడా నేను చూశానండి చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, అంటే నేను 2-3 స్టూడెంట్స్ని చూశాను అలాగా. సో వాళ్ళ పేపర్ అనేవి 32 pages ఉంటాయి కదా, అవన్నీ నింపుతారు అండ్ అక్కడ వాళ్ళ ఆన్సర్ రాసింది తప్పని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఏంటంటే రివాల్యుయేషన్ పెడితే అందులో పాస్ అవ్వచ్చు అని అనుకుంటారు. నో, ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ స్ట్రిక్ట్గా కరెక్షన్ అనేది చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, ఎవరైతే కాన్ఫిడెన్స్ లేదో, ఓకే, అంటే ఆన్సర్స్ తక్కువ రాసాము మేము, పేజెస్ తక్కువ రాసాము అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేయకండి, ఓకే. మీరు రాసిన ఆన్సర్ కరెక్టే కానీ ఆన్సర్స్ అనేవి చాలా చిన్నవిగా అండ్ 2-3 pages బట్టి ఆన్సర్ 1 పేజ్లో అలా రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సో వాళ్ళకి 50% ఛాన్స్ ఉంటుంది. మీ ఇష్టం అండి, వాళ్ళకి మాత్రం 50% ఛాన్స్ ఉంటుంది పాస్ అయ్యే అవకాశం. సో ఎవరికైతే నేను పేజెస్ నింపాను కదా, అప్లై చేస్తాను, ఖచ్చితంగా పాస్ అవుతాను అనేది ఆ నమ్మకం అయితే పెట్టుకోకండి, ఓకే. నో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ రివాల్యుయేషన్కి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండదు. ఎవరైతే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు అప్లై చేశారనుకోండి, మళ్ళీ రివాల్యుయేషన్ వచ్చిన తర్వాత మీరు బెనిఫిట్ అవ్వరు, నాట్ బెనిఫిట్ అని వస్తే మీరే బాధపడతారండి. సో క్లియర్గా చెప్తున్నాను, మనీ వేస్ట్ చేసుకోకండి, ఓకే. అండ్ నెక్స్ట్ సారి అయినా గట్టిగా చదివి రాయండి ఎగ్జామ్, ఖచ్చితంగా పాస్ అవుతారు, ఓకే. అండ్ ఇక్కడ రివాల్యుయేషన్ యొక్క లాస్ట్ ఫీ డేట్, ఓకే, రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, నేను లాస్ట్ ఒకటే చెప్తున్నాను. ఎవరైతే అన్నా నేను మంచిగా రాసిన యూనివర్సిటీ ఫెయిల్ చేసింది, నేను బాగా చదివాను, అన్ని కరెక్ట్గా రాశాను కానీ నన్ను ఫెయిల్ చేసి F అని పెట్టింది అనేది చాలా మందికి ఉంటుంది కదా బాధ.
సో వాళ్ళు మాత్రం పక్కా అప్లై చేయండి అండి. నేను చెప్తున్నాను, మనీ వేస్ట్ అయినా పర్లేదు. టూ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా, 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా, మీరు అది బాగా రాశారు కదా, సో ఎందుకు డౌట్ మరి. ఖచ్చితంగా అప్లై చేయండి వాళ్ళు. ఓకే, రివాల్యూషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూలై 16కి లాస్ట్ డేట్ ఉంది. ఈ జూలై 16th లోపు మీ కాలేజ్కి వెళ్ళి మీ కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ రివాల్యూషన్ ఫీజు అనేది కట్టండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ చాలా మంది లైక్ చేస్తలేరు, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి కాబట్టి, సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.